ఇలా సీనియర్ సిటిజన్స్ అంటే చాలా మంది కూడా తెలియదు. నేను కూడా మర్చిపోయినా, చాలా గుర్తుకుంటే కానీ అలాంటివి మర్చిపోయినా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి తెలియజేసుకుంటూ నెక్స్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో మేనేజర్ ప్రకాష్ సార్ గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. కేంద్రము అట్లాగే సీనియర్ సిటిజన్స్ థ్యాంక్ యూ సార్. మంచి విలువైన సమాచారం తెలియజేశారు సార్, ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన డిఎల్ఎస్ఏ రాజన్న సిరిసిల్ల సెక్రటరీ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఇంకా డిపో మేనేజర్కి కూడా హాఫ్ అన్ అవర్ ఉంది ఇక్కడ. భాస్కర్ సార్తో ఎవరు రెడీ ఉన్నాయో, నా ఇంపార్టెంట్ స్టాఫ్ పరశురాములు లేరు. మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఇక్కడ మన సంతోష్ అందరు స్టాఫ్ ఇక్కడ. ఇంకా ముఖ్యంగా అందరూ వచ్చినాక కొంచెం కెమెరా పర్సన్స్ ఇక్కడ వచ్చేస్తే మనం లోక్ అదాలత్ గురించితో చెప్పేసిన బాబు కూడా, భాస్కర్ సార్ కూడా. లోక్ అదాలత్ ఎప్పుడు ఉంది? 13 సెప్టెంబర్, సెకండ్ సాటర్డే. ఎవరికైనా ఏమైనా కేసెస్ పెండింగ్ ఉన్నాయా కోర్టులో? డ్రైవర్స్ ఎవరు? అందరు డ్రైవర్సా? సో అంటే మంచి డ్రైవింగ్ చేస్తున్నా. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేస్తున్నారా అంటే అట్లా లేదు కదా? ఓవర్టేక్ చేస్తున్నారా? లేదు. సో ఏం కేసులు లేదు అంటే అర్థం ఏంటి అంటే బెస్ట్ డ్రైవర్స్. వెరీ గుడ్. ఇంకా ఇవాళ ఏం సెలబ్రేట్ చేస్తున్నాం మనం? సీనియర్ సిటిజన్ డే సెలబ్రేట్ చేస్తున్నాం ఇవాళ. సీనియర్ సిటిజన్ డే. సీనియర్ సిటిజన్ అంటే అబౌవ్ 60 years. సో అబౌవ్ 60 yearsకి నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ ఒక గిఫ్ట్ ఇచ్చింది మనకి. ఏంది? సీనియర్ సిటిజన్ కార్డ్ ఉంటే మనకి 5 ఇంపార్టెంట్ గిఫ్ట్. ఏంది? బస్సు డిపోలో టికెట్ వల్లనే మనకి పాస్ ఉంటాయి ఆ సీనియర్ సిటిజన్కి, అది ఫస్ట్. ఇంకా సెకండ్ ఏంది? ప్లేన్ టికెట్స్ కావాలంటే 25% ఆఫ్ టికెట్కి. ఇంకా ట్రైన్ టికెట్ కావాలంటే 50% ఆఫ్ టికెట్కి. ఇంకా ఎఫ్డి పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. మన నార్మల్ పర్సన్స్కి 8 ఉంటే ఇంట్రెస్ట్, సీనియర్ సిటిజన్కి 12 ఇస్తాం అట్లా. ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలంటే అన్నీ డిస్కౌంట్. సో దీనికి ఏం అర్థం కాలేదు అంటే మన డిఎల్ఎస్ఏ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇస్తే కూడా మనం స్టాఫ్ ప్రొవైడ్ చేస్తాం మీకు. అక్కడి వరకు మీకు కార్డు తెప్పియాలంటే డిఎల్ఎస్ఏ తరఫున హెల్ప్ చేస్తాం. ఓకేనా? జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అయిన సీనియర్ సివిల్ జడ్జి అయిన పెద్దలు రాధికా జైస్వాల్ గారు, డిపో మేనేజర్ గారు, ఇతర సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్సులు. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా యొక్క నమస్సులు. ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయిన పి నీరజ మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎందుకనగా మీకు ఎలాంటి చిన్న చిన్న చిక్కులున్నా కూడా కోర్టు వైపు వచ్చినట్టయితే మీరు జాతీయ లోక్ అదాలత్ ఉంటుంది 13/9/2025 నాడు రెండవ శనివారం రోజు జాతీయ లోక్ అదాలత్ ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా వినియోగించుకొని మీకైనా సమస్యలు ఉన్నట్టయితే పరిష్కరించుకోగలరని కోరుతున్నాను. మీకేంటంటే మీకు ఉద్యోగస్తుల తరఫున మీకు అడ్వకేట్ ఉంటాడు కావచ్చు, కానీ మీకు తెలిసిన బంధువులకు కానీ ఇంకెవరికైనా కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకొని మీరు మంచిగా ఉండాలని కోరుతున్నాను. చిన్న చిన్న సమస్యలు గట్టు పంచాయతీలు కానీ ఇంకేమన్నా వేరే పంచాయతీలున్నా సరే కానీ చిన్న చిన్న కేసులు ఉన్నట్టయితే మీ చుట్టుపక్కల వారికి చెప్పినట్టయితే మీ అడ్వకేట్ల ద్వారా వచ్చి పరిష్కరించుకొని మీరు మంచిగా ఉండాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీకు ఎలాంటి రుసుము లేకుండా కూడా మీకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేనట్టయితే మా జిల్లా కార్యదర్శి కానీ జిల్లా చైర్మన్ కానీ తెల్ల కాగితం మీద మీరు మాకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదు, మాకు ఇలాంటి కేసులు ఉన్నట్టయితే మీకు ఉచితంగా కూడా ఉచిత న్యాయాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. గతంలో కూడా మేము దాదాపు అక్కడ పైన కూడా ఒకసారి మేము కార్మికుల గురించి మేము ఇక్కడ మేడే రోజు కూడా స్థానిక అప్పుడు ఉన్న
సబ్ జడ్జి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇది బహుశా రెండోసారో మూడోసారి అనుకుంటాను. మాకు ప్రతిసారి సహకరిస్తున్న టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి, డిపో మేనేజర్ గారికి, సిబ్బందికి నమస్సులు తెలుపుతున్నాను. అంతేకాకుండా మీరు ఎలాంటి కొట్లాడకు పోకుండా క్షణికావేశంలో ఎవరైనా చేసిన తప్పులైనా కూడా మీ దగ్గరికి వచ్చినట్టయితే క్షమించి లోక్ అదాలత్లో పరిష్కరించుకొని డబ్బు సమయం వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లాంటి ఏమైనా చాలా ప్రతి ఒక్కరికి పర్సనల్గా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఏమైనా ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. వాటి కోసము న్యాయం ఉచితంగా కూడా మనకు దొరికే అవకాశము సంవత్సరంలో దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారంటే 4 టైమ్స్ లోక్ అదాలత్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. ఇట్లాంటి విషయాలు చాలామంది తెలియదు. డే టు డే వర్క్లో పడి బిజీలో సమస్యలు ఈ డ్యూటీలో పడి మర్చిపోతుంటారు. తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత డబ్బులు ఖర్చు, లాయర్ పెట్టుకోవడం, వీటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు చాలామంది. దానికి ఇట్లాంటి ఒక అవకాశం ఉంది అని తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. అలాగే సీనియర్ సిటిజన్స్ ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఉన్నారు 20 సంవత్సరాల పైబడి. వారికి ఉన్న మంచి బెనిఫిట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ని చాలా చక్కగా క్లియర్గా 5 బెనిఫిట్స్ని మేడం గారు వివరించారు. అవన్నీ కూడా మనం లబ్ధి పొందాల్సిన అవకాశం ఉన్నది. దాన్ని చక్కగా వినియోగించుకుందాము. ఈ లోక్ అదాలత్ విషయంలో మాత్రము మన యాక్సిడెంట్ డ్యామేజ్ విషయాల్లో, చిన్న చిన్న గొడవల విషయాల్లో కేసులు ఉన్నవి, మన డిపోలో ఉన్నవి, డ్రైవర్ల దగ్గర నుంచి కండక్టర్ కానీ ఇటువైపు ఉన్నవి. వాటిని చక్కగా పరిష్కరించుకున్నాం. డేట్ అనౌన్స్ చేశారు 13వ తారీఖు నెక్స్ట్ మంత్. ఎవరైనా సరే కోర్టుకు వెళ్తే మనకు న్యాయం దొరుకుతుంది, చక్కగా సలహాలు సూచనలు ఇస్తారని డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి వినియోగించుకున్నాము. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని కలుగజేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మేడం గారి స్టాఫ్కు, మా పోలీస్ డిపార్ట్మెంట్కి, శిక్షణ డిపో ఉద్యోగస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటికి ఈ